మై యూట్యూబ్ ఛానల్ చాక్ వ్లాగ్స్. ఈరోజు మనం లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ M33 5G మనము అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా క్విక్ రివ్యూ కూడా మనము చూడడం జరుగుతుంది. బాక్స్ ఐటమ్. సో దీనిపైన మనకి ఆ గెలాక్సీ M33 5G అని రాస్తుంది. కింద సామ్సంగ్ బ్రాండ్ లోగో ఉంది. సో ఏం చూసినట్లయితే క్వాడ్ కెమెరా, నెక్స్ట్ విధంగా 6000 మ్యాసివ్ మిల్లీ యాంప్స్ బ్యాటరీ ఉంది. అదేవిధంగా 16.72 ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అండ్ 120 రిఫ్రెష్ రేట్ అనేది మనకి హెడ్స్ రేట్ అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇది దీంట్లో మనకి క్వాడ్ కోర్ సెటప్ ఉంది. దీంట్లో 50 MP ఉంది, 5 MP అండ్ 2 MP 2 MP అనేది రియర్ కెమెరా అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం. సో ఇది మనకి బాక్స్. సో బాక్స్ లోపల మనకి ఒకటి మనకి పేపర్ స్టఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ ఇచ్చింది. ఓపెన్ చేసినట్లయితే దీంట్లో మనకి టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇచ్చింది ఇక్కడ మనకి. సో ఇది మనకి గైడ్, అదేవిధంగా మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి స్మార్ట్ ఫోన్. సో చాలా సింపుల్గా మనకి స్మార్ట్ ఫోన్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనకి ఏం లేదు, బాక్సే ఉంది. ఈ బాక్స్ అనేది పక్కన పెట్టేద్దాం. స్టిక్కర్స్ అనేవి రిమూవ్ చేద్దాం. మనకి సామ్సంగ్ గెలాక్సీ M33 స్మార్ట్ ఫోన్. సో ఇది ఓషన్ బ్లూ కలర్, 6GB ర్యామ్, 120 GB మెమొరీ. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో బాటమ్ చూసినట్లయితే మనకి ఇక్కడ స్పీకర్ గ్రిల్స్ అనేవి ఇచ్చిండు. అదేవిధంగా టైప్ సి పోర్ట్, ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చిండు. నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంది. అదేవిధంగా 3.5 mm ఆడియో జాక్ స్లాట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైడ్ చూసినట్లయితే ఇక్కడ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టాప్లో చూసినట్లయితే మనకి నాయిస్ కాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంది. నెక్స్ట్ ఇటు సైడ్ చూసినట్లయితే ఈ సైడ్ వైపు మనకి సిమ్ ట్రే ఇచ్చారు. అదేవిధంగా ముంగట మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెనుక వైపు క్వాడ్ కోర్ కెమెరా సెటప్ ఇచ్చారు. అదేవిధంగా కింద ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. సో ఇక్కడ మనకి సామ్సంగ్ లోగో అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేద్దాం. సో మనకి ఇది ట్రిపుల్ స్లాట్ ఇవ్వడం జరిగింది. 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు. అదేవిధంగా ఒక 1 TB వరకు మెమరీ కార్డ్తో మనం ఎక్స్పాండ్ చేసుకోవడం జరుగుతుంది. బూట్ అప్ చేద్దాం. సో అదేవిధంగా ఫోన్ సెటప్ కూడా మనం చేద్దాం. సో దీన్ని మనం పవర్ ఆన్ చేసినట్లయితే సో ఈ విధంగా మనకి సామ్సంగ్ గెలాక్సీ కనబడింది. అదేవిధంగా సెక్యూర్డ్ బై నాక్స్, కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ అనేది రావడం జరిగింది. సో మనకి ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ వైఫై అనేది సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి 4G and 5G రెండు డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ M33 5G. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే చూసినట్లయితే ఇది మనకి 6.6 ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అండ్ TFT LCD డిస్ప్లే. ఇది ఆమ్లెట్ డిస్ప్లే కాదు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. సో దీంట్లో కలర్ యాక్యురసీ కానీ వివైడ్ కలర్స్ అనేవి చాలా సేమ్ ఆమ్లెట్ స్క్రీన్ లాగానే మనకి ఇది చూపించడం జరుగుతుంది. సో డిస్ప్లే అయితే ఓవరాల్గా చాలా బాగుంది ఇది. నెక్స్ట్ దీని యొక్క సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే సో దీంట్లో ఒకట 1UI 4.1 1UI సామ్సంగ్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ వర్షన్ అది. అదేవిధంగా ఆండ్రాయిడ్ 12. సో మనకి ఇది ఆల్రెడీ ఆండ్రాయిడ్ 12తోనే రావడం జరుగుతుంది. ఇది గుడ్ వన్గా చెప్పచ్చు మనం. సో ఇది 12 ఆండ్రాయిడ్ వర్షన్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నాక్ వర్షన్ కూడా మనకు లేటెస్ట్ నాక్ వర్షన్ అది May 2022 సెక్యూరిటీ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.
సో దీంట్లో కూడా మనకి 128 GB అవుట్ ఆఫ్ బాక్స్కి మనకి 28.4 GB యూజ్ చేసాము. మనకి దాదాపు 100 GB 99.2 GB అనేది మనకి ఖాళీగా ఉండడం జరిగింది. అదేవిధంగా 6 GB ర్యామ్ వేరియంట్ ఇది. 6 GB వేరియంట్లో 2.9 GB అనేది యూజ్ చేయడం జరిగింది. మనకి 2.4 GB అనేది ఎంటీగా మనకి ఉండడం జరిగింది. సో ఇది ర్యామ్ అండ్ స్టోరేజ్ యొక్క డీటెయిల్స్. మనం వీడియో అనేది ప్లే చేద్దాం. సో మనకు డిస్ప్లే క్వాలిటీ మీరు చూడొచ్చు, మంచి వివైడ్ కలర్స్ అనేవి. ఇది ఎల్సీడీ డిస్ప్లే అయినా కూడా మనకి డిస్ప్లే యొక్క క్వాలిటీ అనేది చాలా బాగుందని మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది శాంసంగ్ యొక్క లేటెస్ట్ ప్రాసెసర్ ఎక్సినోస్ 1280 ప్రాసెసర్ అనేది వాడడం జరిగింది. సో ఇది ప్రాసెసర్ అనేది లేటెస్ట్ ప్రాసెసర్. మనకి ఇది 5 nm టెక్నాలజీతోని తయారు చేయడం జరిగింది. దీంట్లో ఒకటి ఆక్టా కోర్ ప్రాసెసర్ అనేది ఉంటుంది. అది 2.5 GHz లోపల ఈ క్లాక్ అనేది స్పీడ్ సెట్ చేయడం జరిగింది. డిస్ప్లే అనేది 120 రిఫ్రెష్ రేట్ కూడా మనకి స్మూత్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అనేది 50 MP కెమెరా అనేది మనకి మెయిన్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 MP వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 MP డెప్త్ సెన్సార్ ఇవ్వడం జరిగింది. 2 MP మ్యాక్రో కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి కెమెరా సెటప్ చూసినట్లయితే మనం ఒకసారి కెమెరాను మనం ఆన్ చేద్దాం. సో ఇది కెమెరా సెటప్. సో దీంట్లోపట మనకి కెమెరా దాంట్లోకి వెళ్ళినట్లయితే సో మనకి ఫన్ మోడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫన్ ప్రో వర్షన్ అది సింగిల్ టేక్ ఉంది, నైట్ స్కేప్ ఉంది, ఫుడ్ ఉంది, పనోరమా ఉంది, మ్యాక్రో ఉంది, సూపర్ స్లో మోషన్ అది హైపర్ ల్యాప్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వీడియో విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియో అనేది రెజల్యూషన్ అనేది మనకి ఇక్కడ HD 30 FPS ఉంది. అదేవిధంగా ఫుల్ HD 30 FPS ఉంది, ఫుల్ HD 60 FPS ఉంది, అల్ట్రా HD 30 FPS వరకు మనము ఈ కెమెరా ఉపయోగించి వీడియో అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా కెమెరా సెటప్ డీసెంట్ కెమెరా సెటప్గా చెప్పొచ్చు. సో బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మనకి 6000 మ్యాసివ్ మిల్లీ యాంప్స్ బ్యాటరీ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనము బ్యాటరీని మనం రీఛార్జ్ చేయాలంటే 1 hour 40 minutes అయినట్లయితే మనకి బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్ కావడం జరుగుతుంది. సో దీంట్లో కూడా మనకి 25 watt ఫాస్ట్ ఛార్జర్ బ్యాటరీ యూజ్ చేసినట్లయితే మనకు 1 hour 40 minutes లోపల ఇది ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒకసారి మనం దీన్ని ఫుల్ ఛార్జ్ చేసినట్లయితే ఈజీగా మనం 2 days అనేవి వాడుకోవచ్చు. ఈ ఫోన్ యొక్క అడ్వాంటేజ్ అంటే బ్యాటరీగా మనం చెప్పవచ్చు. సామ్సంగ్ గెలాక్సీ M33 5G ఈ ఫోన్ యొక్క స్పెషల్ ఫీచర్ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఏంటంటే వాయిస్ ఫోకస్ ఆన్. మనము ఈ ఫోన్ ఉపయోగించి కాల్ చేసినప్పుడు మనం మాట్లాడేటప్పుడు బయట నాయిస్ ఉన్నట్లయితే ఇది నాయిస్ డిటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఫోన్ కాల్స్ అనేది క్లియర్గా మనకి ఉండడం జరుగుతుంది. సో ఇది వాయిస్ ఫోకస్ ఆన్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ విధంగా నాక్స్ సెక్యూరిటీ ద్వారా మనం ఫోన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక స్పెషల్ ఫీచర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ బై సీమ్లెస్లీ స్విచ్చింగ్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మోడ్. మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ మోడ్ లోపల డాటాని మనం సెక్యూర్గా ఉంచుకోవడానికి ఆల్ జెడ్ అనేది మనకి ఒక స్పెషల్ ఫీచర్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ విధంగా కీబోర్డ్ చూసినట్లయితే సో దీంట్లో కూడా మనకి కీబోర్డ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. శాంసంగ్ కీబోర్డ్ ఉంటుంది. ఇది 27 ఇండియన్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇంకొక ఈ కీబోర్డ్లో స్పెషల్ ఆప్షన్ ఏంటంటే గ్రామర్లీ. సో గ్రామర్లీ ఉపయోగించి మనం స్పెల్లింగ్ కానీ గ్రామర్ని కానీ మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇదొక స్పెషల్ ఫీచర్గా దీంట్లో మనం చెప్పుకోవచ్చు. సో మరొక ఫీచర్ చూసినట్లయితే సో దీంట్లో ఆటో డాటా స్విచ్చింగ్ ఉంటుంది. అంటే మనకి ఒక సిమ్ కార్డ్ లోపల నెట్ డాటా అయిపోతే ఆటోమేటిక్గా సెకండ్ సిమ్ డాటా లోపల ఆన్ కావడం జరుగుతుంది. ఇదొకటి. ప్లస్ అదేవిధంగా పవర్ కూలింగ్ టెక్నాలజీ. మనం గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ అనేది హీట్ అయినప్పుడు చల్లబరచడానికి పవర్ కూలింగ్ టెక్నాలజీ కూడా మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇదొకటి మనకి చెప్పవచ్చు. రివ్యూ విషయానికి వచ్చినట్లయితే
దీంట్లో ప్రో చూసినట్లయితే 15,000 ప్రైస్ పాయింట్ లోపల ఈ ఫోన్ అనేది శాంసంగ్ లవర్స్కి అనేది చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా డీసెంట్ సెట్ ఆఫ్ కెమెరా, క్వాడ్ కోర్ కెమెరా సెటప్ ఉంది. సాఫ్ట్వేర్ అనేది మనకి 2 years ఓఎస్ అప్డేట్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాటరీకి వచ్చినట్లయితే 6,000 mAh బ్యాటరీ. ఇది మనకి 2 years ఒకసారి ఛార్జ్ చేసినట్లయితే 2 days అనేది మనం దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ విషయానికి వచ్చినట్లయితే సో దీంట్లోపట మనకి మీడియా కోర్ TFT డిస్ప్లే అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఆమ్లెట్ డిస్ప్లే కాదు. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ అనేది ఆల్ ఆర్ ప్లాస్టిక్ అండ్ మోనో స్పీకర్ ఉన్నాయి, డ్యూయల్ స్పీకర్ లేవు. నెక్స్ట్ సౌండ్ చూసినట్లయితే మనకి ఇది మోనో స్పీకర్ ఉంది, స్టీరియో స్పీకర్ అనేది లేదు. ఒకసారి మనం సౌండ్ ప్లే చూద్దాం. సౌండ్ క్వాలిటీ అనేది మోనో స్పీకర్ అయినా కూడా చాలా లౌడీగా ఉండడం జరిగింది. సో మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా వీడియో అనేది ప్లే చేసి చూద్దాం. సో ఇది మనకి వైడ్ 1 L1 సపోర్ట్ ఉంది. సో దీంట్లో మనకి ఫుల్ HD లోపల అమెజాన్ లోపల మనము వీడియోస్ అనేవి ప్లే చేయొచ్చు.